హాయ్ గాయ్స్, ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రాంత సముద్ర తీరానికి చాలా ప్రసిద్ధి. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ మత్స్యకారులు సరైన హార్బర్ లేకుండా చిన్న పడవలతో ఎత్తైన అలలతో ప్రాణాలను ప్రాణంగా పెట్టి వేటకు వెళ్ళేవారు. ఈ కష్టాలను చూసి ప్రభుత్వం ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ హార్బర్ ఉద్దేశం ఏంటంటే మత్స్యకారులకు సురక్షితంగా పడవలు నిలపడానికి, చేపల వేటకు వెళ్ళి వచ్చే సమయంలో అలలు భయం తగ్గించడానికి, మత్స్యకారులు ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి. ఈ ఉప్పాడ హార్బర్ కేవలం ఒక నిర్మాణం కాదు, అది మత్స్యకారుల కళలకి ప్రతీక. ఉప్పాడ మత్స్యకారుల జీవితం చాలా కష్టమైంది. తెల్లవారుజామునే కుటుంబాన్ని ఇంట్లో వదిలి దేవుడి పేరు చెప్పుకొని సముద్రంలోకి బయలుదేరుతారు. సముద్రం ఎప్పుడు ప్రమాదమే. తుఫాన్లు, పెద్ద అలలు, కొన్నిసార్లు చేపలు దొరకవు. సాయంత్రం దొరికిన చేపలతో తిరిగి రావడం, అదే వారి కుటుంబానికి రోజువారీ ఆదాయం. వాళ్ళ జీవితం శ్రమ, సహనం, ధైర్యం, ఈ మూడే వాటిని వాళ్ళ జీవితం. ఇలా కనిపించే విధంగా బోట్లు అలలు తాకిడి లేకుండా అటువైపు ఇటువైపు వాల్ కట్టి ఈ పడవలు అనేది లోపలికి వెళ్ళడం జరుగుతుంటాయి. ఉప్పాడ హార్బర్ అంటే మత్స్యకారులకు భద్రత, పిల్లలకు మంచి భవిష్యత్ ఆశ, తీర ప్రాంత అభివృద్ధికి దారి. సముద్రం ఎంత అందంగా కనిపించినా దాని వెనక ఎన్నో పోరాటాలు, కథలు దాగి ఉంటాయి. అవి ఉప్పాడ మత్స్యకారుల కథలు. ఇక్కడ చూసారా, ఏవైతే ఈ బోట్లు ఇక్కడ ఉన్నాయో, వీళ్ళు ఏటకెళ్ళి ఇప్పుడే వచ్చారు. మార్నింగే వచ్చారు. వాళ్ళకి ఇంటూ ఏవి చేపలు లేవు. ఉన్న కాడికి సేల్ చేసుకొని వెళ్తున్నారు. ఉన్న కాడికి అవే ఉన్నాయి, ఆ గిన్నె ప్లస్ అవి. నియర్లీ 3-4 మెంబర్స్ వెళ్ళారు. ఇక్కడ ఏవైతే ఈ హార్బర్ అంటే ఏంటంటే వేటకు వెళ్ళి వచ్చే సమయంలో అలలు భయం తగ్గించడానికి, మత్స్యకారుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఉప్పాడ హార్బర్ కేవలం ఒక నిర్మాణం కాదు, అది మత్స్యకారుల కళలకు ప్రతీక. ఇక్కడ చూసారు, ఈ బోట్లు అయితే ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎటువంటి అలలు లేకుండా లంగారేసి ఇటువైపు హార్బర్ హుక్స్కి కట్టడం జరిగింది. ఎటువంటి ప్రమాదాలు జరగదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఫ్లోటింగ్ ఉండదు, అలలు ఉండవు. ఈ హార్బర్ వల్ల అలల తాకిడి అన్నది తగ్గుతుంది. ఏవైతే తెచ్చుకుంటారో యాక్చువల్గా ఇక్కడ డెవలప్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఇవన్నీ ఫిషింగ్ జనాలంతా ఎవరు లేరు. ఉన్న వీళ్ళకి తక్కువ చేపలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సేల్ చేసి పడవని ఇక్కడ కట్టేసి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ముందు చూసాం కదండి, అది చేపలకు వెళ్ళిన బోటు, ఇదేమో పీతలకు వెళ్ళారు. ఇందులో కూడా పీతలు కూడా వాళ్ళు చూడండి ఒక్కొక్కరు తెప్పించుకుంటున్నారు. నియర్లీ 8 మెంబర్స్ ఉన్నట్టున్నారు. వాళ్ళు ఒక్కొక్క పీతల్ని తెప్పించుకుంటున్నారు. ఇది ఏంటంటే నిన్న నైట్ వేసి మార్నింగ్ వెళ్ళి వాళ్ళు ఎత్తుకొని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ పీతలతో విడిపించుకొని అమ్ముకుంటారు. ఆ పీతల ధర ఎంత ఉంటుందంటే 1 కేజీ లెక్క వెళ్తాయి ఇక్కడ మనకు. తర్వాత ఇక్కడ చూసారా, పీతల్లో 2 పీతలు, ఒక స్కేల్ 2 స్కేల్ దాకా అయినాయి ట్రైలు. బట్ ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఇందులో జిలా పీతలు ఉన్నాయి, నార్మల్ పీతలు ఉన్నాయి. జిలా పీతలు అనేది కొంచెం బాగుంటాయంట. ఇది చూడండి, ఇవి జిలా పీతలు ఎక్కువగా లేవు, జస్ట్ 5 ఉన్నాయి. మిగతా అన్నీ నార్మల్ పీతలు. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడికి వస్తే మాత్రం తక్కువకి అయితే దొరకడం జరుగుతాయి బయట సేల్ చేసే కన్నా. ఇక్కడ నియర్లీ 200 నుంచి 400 వరకు బోట్లు అయితే స్టే చేయొచ్చు లోపలైతే. చుట్టుపక్కల ఉన్న బోట్లు ఇంకా అన్నీ సరిపోతాయి. ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు అన్ని బోట్లు కలిపి. ఇక్కడ ఈ ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, హార్బర్ సిచ్యువేషన్ చూసుకుంటే మ్యాక్సిమం 70% కంప్లీట్ అయ్యిందేమో అనుకుంటున్నా. రోడ్లు అయితే కంప్లీట్ అయినాయి. బిల్డింగ్స్ అయితే ఇంకా కట్టాల్సినవి ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, ఈ మెయింటైన్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ కోసం కట్టడం జరుగుతుంది. అలాగే ఎవరైతే చేపలు అమ్ముకుంటారో వాళ్ళ కోసం సెట్స్, అంటే లైక్ షాపులు లాగా, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు షాపులు ఉంటాయి కదా, మనం చేపలు కొనుక్కున్నాం, లేదంటే మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఎలా పడితే అలా అమ్ముతుంటారు కదండి. అట్లా కాకుండా ఎవరికి వాళ్ళకి సపరేట్ షాప్స్ అన్నది కట్టడం జరుగుతుంది. అలాగే అధికారులకు కూడా మంచి బిల్డింగ్స్ అయితే కట్టడం జరుగుతుంది. అవి కూడా మ్యాక్సిమం
కొన్ని బిల్డింగ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి, ఇంకా కొన్ని కట్టాల్సినవి ఉన్నాయి. దాంతోపాటు ప్లాస్టింగ్లో అయితే దగ్గరికి వచ్చి అయిపోయినాయండి, అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ బిల్డింగ్స్ జరిగితే ఈ ఓపెనింగ్ కూడా నాకు తెలిసి ఒక 2 ఇయర్స్లో చేస్తారు. కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్లో దగ్గర ఉంది, ఇంకా టైం పడుతుంది. ఇక్కడ చాలామంది మార్నింగే వాకింగ్ వస్తారండి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వాకింగ్ కానీ, లేదంటే ఈవినింగ్ టైంలో గేమ్స్ కానీ, మార్నింగ్ గేమ్స్ కానీ, క్రికెట్ ఆడుతుంటారు, ఇంకా అవి ఇవి ఆడుతుంటారు. ఎందుకంటే వీళ్ళు లోకల్ కాబట్టి వాళ్ళని అలౌ చేస్తారు, మిగతా వాళ్ళని అలౌ చేయరు. ఎవరు పడితే వారు వెళ్ళడానికి అయితే ఉండదు. ఇక్కడ లోకల్ వాళ్ళని మాత్రం అలౌ చేస్తారు. ఈ గ్రౌండ్ ఉంది కదండి, ఈ గ్రౌండ్లో ఇక్కడ మా ఉప్పాడ మూలపేటకు సంబంధించిన జనాలు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ వచ్చి మన మత్స్యకారులకి ఒక హామీ ఇవ్వడానికి వచ్చాడు కదండి. ఆ టైంలో తన హెలిప్యాడ్ ఏదైతే ఉంటుందో అది ల్యాండింగ్ అన్నది ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడే రెడీ చేసి ఇక్కడే ల్యాండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చాలామందికి అప్పుడు కలిసారు. రావడం అంటే పవన్ కళ్యాణ్ లోకల్ అయిపోయింది ఇప్పుడు. కానీ చూసుకుంటే ఇది నియర్లీ ల్యాండ్ అన్నది ఉంటుందండి, ఒక 50 నుంచి 100 ఎకరాల లోపు, అంటే ఈ బిల్డింగ్స్ ఏరియా. ఇదండి ఈ హార్బర్, ఇంకా చాలా ఉంది, చూపిస్తాం. ఈ సముద్రం చూడడానికి ఎంత అందంగా ఉంటుందో దానిలో దాగి ఉన్న జీవితం అంతే కఠినంగా ఉంటుంది. అలలు ఒకసారి ప్రేమగా పలకరిస్తాయి, మరోసారి ప్రాణాలను పరీక్షిస్తాయి. పాత రోజుల్లో ఉప్పాడంటే మట్టిల్లు, పాముల గడ్డి, కప్పలు, సముద్రం మీదే జీవితం. అప్పుడు హార్బర్ లేదు, మోటార్ బోట్లు లేవు, కేవలం చెక్క పడవలు, చేతి వలలు, అనుభవమే ఆయుధం. తండ్రి నుంచి కుమారుడికి ఈ వృత్తి బదిలీ అయ్యేది. సముద్రం మన తల్లి అనే భావంతోనే జీవించేవారు. పాతకాలపు పడవలు సంస్కృతి. అప్పుడు పడవ అంటే దేవుడి రూపం. ప్రతి పడవకు ఒక పేరు, ఒక దేవుడు, ఒక నమ్మకం. వేటకు వెళ్ళే ముందు కొబ్బరికాయ కొట్టేవారు, అగరబత్తులు వెలిగించేవారు, సముద్రానికి నమస్కారం పెట్టేవారు. స్త్రీ ఒంట్లో ఉంటే భర్త కోసం ప్రార్థన, పిల్లలతో ఎదురుచూపు. ఇది వృత్తి కాదు, ఇది సాంప్రదాయం అన్న నమ్మకంతో వాళ్ళు వెళ్ళేవారు. ఇక్కడ చూడండి, ఇది పాతకాలపు ఒకప్పుడు అలువులన్నీ ఉండేవి, అవి ఇప్పటికీ ఉన్నాయి. బట్ ఏవైతే ఉన్నాయో పడవలు, ఆ రూపు అన్నది మారడం జరిగింది, ఎందుకంటే అప్డేట్ అయ్యింది. అప్పట్లో చెక్క పడవలని ఉండేవి, ఇప్పుడైతే అవి కాదు, మామూలు బోటు మీద వస్తున్నారు. ఇవి చూసారా, వలలు అయితే మాత్రం అట్లా ఉన్నారు, జనం అయితే అట్లనే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇంకా పాతకాలపు అని కాదు కానీ అప్డేటెడే. బట్ ఇవి కూడా ఇంకా ఆటాడుతూ ఉన్నారు అలువుల్లో అయితే ఇంకా చేపలు అయితే ఎక్కువ రాలేదు. దీంట్లో ఎక్కువ వచ్చినాయి ఏంటంటే లైక్ కవ్వాలని చెప్పి వచ్చాయి, మిగతాయి ఏవో చెత్త చెదరం చిన్న చిన్న చేపలు అయితే వచ్చాయండి. వీళ్ళైతే పాపం నియర్లీ 15 మంది దాకా ఉన్నారు, కానీ వాళ్ళ కష్టానికి ఫలితం వచ్చిందని అనుకోలేము. ఎందుకంటే అవి వాళ్ళకి అన్నీ అమ్మినా సరే 100-200 వస్తాయన్న చెప్పలేం. 2-3 సింకాలు అయితే వచ్చాయి, మిగతా చేపలు ఉన్నాయి కానీ అయ్యకుండా అవి ఎలా అమ్ముతారు అన్నది ఇవి అట్టుకెళ్ళి ఏదైతే ముందు ఏదో ఒక హార్బర్ ఉంటుందండి అక్కడ సేల్ చేస్తారు. ప్రతిరోజు చేపలు దొరుకుతాయన్న ప్రశ్నతోనే సముద్రంలోకి అడుగు పెడతారు. కొన్ని రోజులు చేపలు బాగా దొరుకుతాయి, ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది, ఖాళీ చేతులతో తిరిగి రావడం, అప్పులు, ఆందోళన. కానీ వాళ్ళు ఆగరు. సముద్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కసారిగా గాలులు మారితే అలలు పెరుగుతాయి, జీవితం ప్రమాదంలో పడుతుంది. ఎంతోమంది తిరిగి సముద్రంలో కలిసిపోయారు. ఇంకా వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇవాళ చూడండి, వరల్డ్ వార్. ఇది
ఇప్పుడు చూపించే హార్బర్ మినీ హార్బర్. ఈ మెయిన్ హార్బర్ రాకముందు ఏదైతే మినీ హార్బర్ ఉందో, ఈ మినీ హార్బర్ వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచే వాళ్ళు చేపలు సేల్ చేయడం కానీ ఇంకా కొనడం కానీ అందరూ ఇక్కడే ఉంటారు. ఎంతమంది అయితే మత్స్యకారులు వేటకెళ్ళి జీవిస్తారో అంతమంది ఇక్కడ బయట వాళ్ళు కూడా బతుకుతూ ఉంటారు. దీని మీద ఆధారపడి చేపలు కొనుక్కొని అమ్ముకోవడం వల్ల ఇక్కడ నుంచి వేరే వేరే మన చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాలకి అమ్ముకోవడం జరుగుతుంది. ఈ మినీ హార్బరు మన మెయిన్ హార్బర్ పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉంటుందండి. ఇది పూర్తయ్యాక అక్కడ అన్నది బిల్డింగ్స్ అన్నది ఫిల్ అవుతాయి. ఒక గవర్నమెంట్ రూల్లో నడవడం జరుగుతుంది. ఇది చూసారండి పండుకప్ప, మీరు 5000 వరకు వెళ్ళింది అది. ఈరోజు ఇక్కడ మనం ఇలాగ వెళ్ళిపోతుంటే ఇక్కడ ఆటో నుంచి చేపలు అన్నది అన్లోడ్ చేస్తానండి. వేరే వేరే అంటే లైక్ కొంతమంది లేక వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతుంటారు. అంటే లైక్ ఇక్కడ దిగకుండా ప్రమాదం లేకుండా దూరంగా వేరే ఊర్లో దిగి అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ ఆటోలో తెచ్చుకొని అవి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఒకటే హార్బర్, మినీ హార్బర్ ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఈ హార్బర్ లేకపోవడం వల్ల ఇక్కడ ఈ వంతెన, మూలపేట వంతెన ఏదైతే ఉందో, మూలపేట వంతెన ఉందో దాని కింద నుంచి వెళ్ళి సేఫ్టీగా లోపలికి వెళ్ళి కాలువ అంటే లైక్ కాలువ అంటారండి, ఆ కాలువలో ఉంటున్నారండి. కాలువలో బోట్లు కట్టుకొని కాలువలోంచి ఏటకెళ్ళడం జరుగుతుంది. ఇది సిచ్యువేషన్. బాయ్ అండి. మన ఇప్పటి జీవితం, ఇప్పటి మత్స్యకారుల యొక్క పోరాటం అండి. బోట్లన్నీ ప్రజెంట్ అయితే ఇక్కడే కడుతున్నారండి. ఈ మినీ ఏదైతే మెయిన్ హార్బర్ అవుతుందో ఇవన్నీ బోట్లు అక్కడికి వెళ్తాయండి. ప్రజెంట్ అవ్వక ఈ కాలువలో అన్నది కట్టడం జరుగుతుంది. దగ్గర 400 బోట్ల దాకా ఉంటాయండి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు.